గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సాధారణంగా మనం ఒంటరితనం అంటే భయపడతాం. కానీ ప్రపంచాన్ని శాసించిన మేధావులు, బిలియనీర్లు మరియు విజేతల చరిత్ర చూస్తే వారంతా తమ జీవితంలో ఒక సుదీర్ఘమైన కాలాన్ని ఒంటరిగా గడిపినవారే. ఈ వీడియోలో మనం అసలు విజేతలు ఒంటరితనాన్ని ఎందుకు కోరుకుంటారు మరియు ఆ ఏకాంతం వారిని ఎలా మారుస్తుందో వివరంగా తెలుసుకుందాం. మనం ఒక గదిలో ఒంటరిగా కూర్చుని మన లక్ష్యం గురించి ఆలోచిస్తున్నప్పుడు మన మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది. బయట ప్రపంచం యొక్క హోరు, ఇతరుల అభిప్రాయాల ప్రభావం లేనప్పుడు మన అంతరాత్మ మనతో మాట్లాడుతుంది. ఆ సమయంలోనే మనలోని అసలైన సామర్థ్యం బయటపడుతుంది. మన మెదడు కులా మారుతుంది మరియు మన సంకల్పం దృఢపడుతుంది. గెలిచే వరకు విశ్రమించకూడదనే కసి ఆ ఒంటరితనంలోనే పుడుతుంది. ఏకాంతం అనేది మనకు ప్రకృతి ఇచ్చే ఒక గొప్ప శిక్షణ. మీరు ఎప్పుడైతే మీ కెరీర్ పట్ల, మీ లక్ష్యం పట్ల సీరియస్గా ఉంటారో అప్పుడు మీ ప్రాధాన్యతలు మారిపోతాయి. పనికిరాని కబుర్లు, పార్టీలు, సమయాన్ని వృధా చేసే స్నేహాలు మీకు నచ్చవు. మీరు క్రమశిక్షణతో ఉండటం మొదలుపెట్టినప్పుడు మీ పాత స్నేహితులకు మీరు నచ్చకపోవచ్చు. వారు మిమ్మల్ని అహంకారి అని లేదా మారిపోయాడు అని విమర్శించవచ్చు. కానీ గుర్తుంచుకోండి, వారు మిమ్మల్ని వదిలి వెళ్లడం లేదు. మీరు వారి స్థాయి నుండి ఎదిగిపోతున్నారు. విజయం వైపు వెళ్లే ప్రయాణంలో ప్రతిరోజూ మిమ్మల్ని ఎవరూ వెన్నుతట్టి ప్రోత్సహించరు. ఆ ఒంటరి పోరాటంలో మీకు మీరే ధైర్యం చెప్పుకోవాలి. నేను చేయగలను, నా వల్ల అవుతుంది అని మీ మనసుకి మీరు నిరంతరం చెప్పుకోవాలి. వేలమంది మధ్యలో ఉండి కాలక్షేపం చేయడం కంటే మీ లక్ష్యం వైపు ఒక్క అడుగు వేయడం మిమ్మల్ని ఉన్నత స్థాయికి చేరుస్తుంది. ఈ ఒంటరి ప్రయాణమే మిమ్మల్ని మానసికంగా అత్యంత బలవంతుడిగా మారుస్తుంది. ప్రజలు కేవలం మీ విజయాన్ని చూసి చప్పట్లు కొడతారు. కానీ ఆ విజయం వెనుక మీరు చీకట్లో చేసిన పోరాటం ఎవరికీ తెలియదు. కొత్త స్కిల్స్ నేర్చుకోవడం, పుస్తకాలు చదవడం, అర్ధరాత్రి వరకు కష్టపడటం, ఇవన్నీ ఒంటరిగా చేయాల్సిన పనులు. మీరు ఒంటరిగా ఉన్నప్పుడే మీ అసలు స్వభావం బయటపడుతుంది. ఎవరూ చూడనప్పుడు మీరు ఎంత కష్టపడుతున్నారనేదే రేపు మిమ్మల్ని వేదిక మీద నిలబెడుతుంది. గుర్తుంచుకోండి, ఒంటరితనం అంటే డిప్రెషన్ కాదు, అది డెవలప్మెంట్. మిమ్మల్ని మీరు నిర్మించుకోవడానికి ప్రకృతి మీకు ఇచ్చిన అవకాశం అది. మీ లక్ష్యంతో ప్రేమలో పడండి, క్రమశిక్షణను ఆయుధంగా చేసుకోండి. విమర్శలను పట్టించుకోకండి. మీరు శిఖరాన్ని చేరుకున్నాక ఇదే ప్రపంచం మీకోసం వేచి చూస్తుంది. విజయానికి స్వయం కృషి ముఖ్యం. ఫ్రెండ్స్తో కాకుండా మీ లక్ష్యంతో ప్రేమగా జీవించండి. అదృశ్యమైన సమయంలోనే మన అసలు స్వభావం బయటికి వస్తుంది. మన ప్రయాణంలో ఎన్నో శత్రువులు, విమర్శలు ఎదురవుతాయి. అయినా మన ప్రయాణాన్ని నిలిపేలా అనుకోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సపోర్ట్ అవర్ ఛానల్.